శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగం అలాగే విద్యాయోగం కూడా ఏర్పడింది. అదే బుధాదిత్య యోగం. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి భాగ్యస్థానంలో సంచరించడం అన్నది ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త వ్యాపార అవకాశాలు, అలాగే వాళ్ళ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొంత పెట్టుబడి పెట్టి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెంచే అవకాశాలు కూడా కనబడుతుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఒక జాతకం యోగించాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా కూడా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. భాగ్యాధిపతి అనుకూలంగా లేకపోయినా, భాగ్యస్థానంలో మంచి గ్రహాలు లేకపోయినా జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పుడు కూడా అవి పెద్దగా జాతకుడికి ఉపయోగపడవు. మరి 9వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క కారకత్వాల ద్వారా అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంటుంది. మరి ప్రభుత్వ కారకుడైనటువంటి రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ అధికారుల సహకారం లభిస్తుంది. తండ్రి గారి నుంచి, తండ్రి సమాన వ్యక్తుల నుంచి అభివృద్ధి, వాళ్ళ సహకారం మీకు లభిస్తుంటుంది. వ్యక్తిగతంగా మీ తండ్రి గారికి కూడా ఒక అదృష్టకరంగా ఈ సమయంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు వ్యాపార కారకుడు. అటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ధనాధిపతి భాగ్యస్థితి అంటే మీకు ఆర్థిక సహకారం పెద్దవారి వాళ్ళు లభిస్తుంది. రవితో కలిసి ఉండడం వలన బ్యాంకుల ద్వారా కానీ, ఆర్థిక సంస్థల ద్వారా కానీ, అది రుణ సౌకర్యం కానీ, అలాగే ప్రభుత్వ పథకాలు మీకు రావడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదన్నా భాగ్యభావం ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అనుకూలంగా ఈ జాతకులకు ఉండడం జరిగింది. అలాగే డిపాజిటర్ భాగ్యాధిపతి కూడా దశమ కేంద్రంలో సంచరించడం వల్ల ఈ వారం మొత్తం మీద రాబోయే 15 రోజులు ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలలోనూ, విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు 100% అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఆకస్మికంగా ధనయోగం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు అకస్మాత్తుగా వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది, అది మంచి కానీ చెడు కానీ. అయితే ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా భూములు, స్థిరాస్తులు సంబంధించి కలిసి వచ్చినప్పుడు కూడా మరి ఆకస్మిక ప్రమాదాలను కూడా ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా మరి ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాహనాలు వేగంగా నడిపేవారు కానీ, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ కొంత జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. అయితే గురు యొక్క దృష్టి ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు, కాబట్టి పెద్దగా ఆందోళన పడక్కర్లేదు. బట్ ఎనీహో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రాష్ట్రాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం, కొన్ని ఆకస్మికమైన వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజ శుక్రుల కలయిక ఒక విధమైనటువంటి భోగాన్ని, వైభోగాన్ని, అనవసర ఖర్చుల్ని, అనవసర వ్యయాన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే జాతకుడు వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొత్త వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకొని వారి కొరకు ధనాన్ని వెచ్చించడం, ఖర్చు పెట్టడం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటపడి కొద్దిగా అబాసు పాలవడం కానీ, అల్లరి పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా రహస్య కార్యకలాపాలు చేస్తున్నవారు, వేరే విధంగా సంబంధాలు పెట్టుకున్నవారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా మొత్తం మీద దానివల్ల ఈ వారం, ఈ రాబోయే 15 రోజుల్లో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దాని ద్వారా ఇబ్బందులు ఉంటాయి, దాని ద్వారా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో వీటన్నిటికన్నా మరి ముఖ్యంగా 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం. లాభస్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే
విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల, ఇతర కమ్యూనిటీ మిత్రుల వల్ల మీకు లాభం కలుగుతూ ఉంటుంది. మరి ఆ రాహు బుధుని యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ధన లాభాధిపతి యొక్క బుధుడి యొక్క నక్షత్రంలో సంచరించడం వల్ల మీ యొక్క టాలెంట్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా ధనలాభం రావడం కానీ, వారి నుంచి ధన సహకారం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమాధిపతి లాభస్థితి అంటే యాక్టింగ్, అది రాహు ఆ నక్షత్రంలో ఉండడం వల్ల 5వ స్థాన ఫలితాలు అంటే పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, అలాగే మీ సంతానంలో ఒకరు ఉన్నత విద్య కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఇటువంటి కొన్ని శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సో లాభంలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడూ కూడా 100% ఆర్థికపరమైన లాభాన్ని ఇస్తాం జరుగుతుంది. మన మనసులో ఉన్నటువంటి కోరికలు మంచైనా చెడైనా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని తర్వాత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా టెంపరీగా ఇమీడియట్గా మనకి సంతోషకరమైనటువంటి సంఘటనలు, వార్తలు ఇస్తుంది 11వ స్థానం. సో ఏదైనా జాతకుడికి మరి 11వ స్థానం, 9వ స్థానం అనుకూలంగా ఉంది. గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. శుభకార్యాలకి, వివాహాలకి ఎక్కువ పెడుతుంటాడు. అయితే కేతు నక్షత్రంలో సంచరించడం వల్ల, ఆ కేతువు వృషభ రాశి వారికి 5వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణంగా జాతకుడు షేర్ మార్కెట్లో కానీ, ఈజీ మనీ కొరకు కానీ, జోదం కొరకు కానీ, వ్యసనాల కొరకు కానీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అధిక ధనాన్ని ఆశించి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 99% ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు సాధ్యమైనంత వరకు ఇటువంటి భ్రమలకి లోనవ్వకుండా రియలిస్టిక్గా ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఈజీ మనీ, జోదం, పేకాట వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 100% జాతకుడు పోగొట్టుకోవడం అవుతుంది. అలాగే ఈ కేతు 5వ స్థానంలో సంచరిస్తున్న కాలం ఈ వృషభ రాశి వారు షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే జోదం, పందాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. సో ఏదైనా మొత్తం మీద ఈ జాతకుడికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి అంటే మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది. చాలా వరకు శుక్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి జాతకుడు ఈ వారంలో ఆర్థికపరమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. దాన్ని ఖర్చు పెట్టే సూచనలో మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే జాతకుడు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ వారం ఈ జాతకులు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆలయ దర్శనం, అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తర పారాయణ, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జాతకుడి యొక్క ఆర్థిక స్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ, నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ, ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని
అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.